హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. చాలా మందికి మనము ఆర్మ్స్ అంటే మన భుజాలు, అప్పర్ ఆర్మ్స్ అంటారు, వీటిని చాలా మందికి ఎస్పెషల్లీ లేడీస్ లో ఇవి ఫ్లాబీ అయిపోయి లావ్ అయిపోయి ఫ్యాట్, ఎస్పెషల్లీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఆర్ లావ్ అయ్యి తగ్గిన వాళ్ళలో ఈ ఆర్మ్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఫ్యాట్ ఎక్కువై బాగా లావుగా అయిపోయి సాగ్ అవటము, ఆర్ఎల్స్ బాగా లావ్ అయ్యి ఫ్యాట్ తగ్గిన వాళ్ళలో కూడా అదేమవుతుంది, స్కిన్ ఎక్సెస్ వల్ల వేలాడుతూ ఉంటాయి. సో వీటిని మనము ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు? ఫస్ట్, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ మనము అరౌండ్ 20s 25s వాళ్ళకి అట్లా ఎక్కువ ఉన్నప్పుడు మనం లైపోసెక్షన్ ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చు. లైపోసెక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్యాట్ అంతా కూడా మనం తీసేస్తాము. ఫ్యాట్ తీసేసిన తర్వాత చిన్న ఎల్బో దగ్గర కానీ యాక్సిల్లా అంటే మన ఆర్మ్ పిట్ ద్వారా స్మాల్ హోల్ చేసి ఈ కింద ఫ్యాట్ అంతా కూడా మనం లైపోసెక్షన్ చేసేస్తాం. సో లైపోసెక్షన్ చేసినప్పుడు ఫ్యాట్ అంతా ఇది అబ్జర్వ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి వీటిలో ఎనర్జీ సోర్సెస్ అంటే వేజర్ లైపోసెక్షన్, అల్ట్రాసౌండ్ లైపోసెక్షన్ కానీ లేజర్ యూజ్ చేసినప్పుడు స్కిన్ కూడా ఒక్కొక్కసారి హీట్ సోర్స్ వల్ల స్కిన్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఫ్యాట్ తీసేయడం వల్ల స్కిన్ కాంట్రాక్ట్ అయిపోయి తర్వాత మనం ప్రెషర్ గార్మెంట్స్ అని వాడతాం. ప్రెషర్ గార్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ దగ్గరికి ఒత్తి పెడుతుంది. సో అలా ఒత్తి పెట్టినప్పుడు ఆ స్కిన్ కూడా కాంట్రాక్ట్ అయ్యి కావాల్సిన షేప్కి తీసుకొస్తుంది అనమాట. ఈ విధంగా మనము స్కిన్ టర్గర్, ఎవరికైతే స్కిన్ టర్గర్ బాగుంటుందో ఎస్పెషల్లీ యంగ్ అరౌండ్ 25-30sలో ఉండే వాళ్ళకి స్కిన్ టర్గర్ ఎప్పుడైతే బాగుంటుందో స్కిన్ ఆటోమేటికల్లీ కాంట్రాక్ట్ అయ్యి మనకు కావాల్సిన షేప్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం యంగ్స్టర్స్లో ఆర్మ్ రీషేపింగ్ చేయొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎవరైతే బాగా లావ్ అయ్యి మళ్ళీ తగ్గుంటారో వాళ్ళలో స్కిన్ కూడా ఎక్స్పాండ్ అయి ఉంటుంది, స్కిన్ కూడా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. అలాగే ఏజ్ అనేది కొంచెం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్కిన్ టర్గర్ కూడా తగ్గుతుంది. సో ఫ్యాట్ తీసేసిన తర్వాత స్కిన్ ఇనఫ్గా కాంట్రాక్ట్ అవ్వకపోవచ్చు. మనం ఈవెన్ ప్రెషర్ గార్మెంట్స్ వాడినా కూడా ఒక్కొక్కసారి అది ప్రాపర్గా రీషేప్ అయ్యి కాంట్రాక్ట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం లూజ్ స్కిన్ వేలాడే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఆ స్కిన్ లైపోసెక్షన్ చేసిన తర్వాత ఏదైతే లూజ్ స్కిన్ ఉంటుందో దాన్ని ఇన్నర్ ఆర్మ్ సైడ్ వచ్చే విధంగా మనము షేప్ చేసుకొని ఆ ఎక్సెస్ స్కిన్ కట్ చేసి లైన్ అనేది మన ఇన్నర్ ఆర్మ్ అంటే లోపల సైడ్ వచ్చే విధంగా మనము స్టిచ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆర్మ్, ఈ బయట ఆర్మ్ ఏదైతే ఉంటుందో అక్కడెక్కడ స్కార్స్ కనపడకుండా మనం ఆర్మ్ రీషేపింగ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఆ ఆర్మ్ని లైపోసెక్షన్తో పాటు మనము ఆ స్కిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల దానికి కరెక్ట్ షేప్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.